వాక్యలో దీవించిన గాక. మరొక సాక్ష్యాన్ని విన్న తర్వాత మనము యాక్టివిటీని మనం చూద్దాం. క్లుప్తంగా షేర్ చేద్దాం. దయచేసి సమయాన్ని అవకాశం ఇచ్చిన ముందుగా దేవదేవునికి, తర్వాత దైవజనులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను రాజమండ్రిలో ఉండేవాళ్ళం. మేము క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళేవాళ్ళము. అక్కడ 2023లో మా ఆయన గారు, నేను హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేసేదాన్ని రాజమండ్రిలో. తర్వాత కొవ్వు ట్రాన్స్ఫర్ అయింది. 2023లో మా ఆయన గారు సడన్గా చనిపోయారు. ఆయన నాకంటే హెల్తీగా ఉండేవారు. నాకు 2 కాళ్ళు కూడా మోకాళ్ళు ఆపరేషన్ అయింది. 2 హెవీ వర్క్ వల్ల 2 అరిగిపోయి ఉన్నాయి. ఆ టైంలో ఆయన నాకు చాలా చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆయన చనిపోయాడని మేము దుఃఖంలో ఉండగానే డిసెంబర్ అంతా మేము క్రిస్మస్లో అవి కూడా చేసుకోలేదు. జనవరిలో నేను డ్యూటీకి వెళ్ళి వస్తుండగా మళ్ళా నేను పెట్టుకున్న ఆటో అబ్బాయి తీసుకెళ్ళి నన్ను ఒక యాక్సిడెంట్ చేశాడు. స్పీడ్గా తీసుకెళ్ళి గుద్దేశాడు. అయితే నా తల, నేను ఆటోలోంచి ఎగిరి కారు కిందకి వెళ్ళిపోయింది. నా తల అక్కడ ఆగి ఉన్న కారుని గుద్దాడు. లోనికి వెళ్ళిపోయి జుట్టు కూడా చిక్కుపడిపోయింది. అయినా కానీ అప్పుడు దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి తన చెయ్యి ఇలా పెట్టి నన్ను ముట్టుకున్నట్టు అయ్యి హెడ్ ఇంజరీ కానీ ఏం అవ్వలేదు. నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. దేవుడే నా తల కింద చెయ్యి పెట్టారు. అది నాకు స్పష్టంగా తెలిసింది. అప్పుడు నాకు ఏం అవ్వలేదు, దేవా నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు వెనక్కి నన్ను లాగినప్పుడు నన్ను చూస్తే నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయి ఉన్న కాల్ మీద ఫ్రాక్చర్ అయిపోయింది. కానీ ఆ ఫ్రాక్చర్ వల్ల నేను 4 నెలలు మంచం మీద ఉన్నాను. దేవుడు పిల్లలే అలా నన్ను చూసుకుంటా ఉన్నారు. దేవుడు నన్ను పిల్లలకి తండ్రి లేకుండా తల్లి లేకుండా చేయలేదని ఎంతో సంతోషపడ్డాను. 4 మంత్స్ అయిపోయాక మళ్ళీ నేను జాయిన్ అయ్యాను డ్యూటీలో. అప్పుడు ఇంకా ఈ 3 ఆపరేషన్ల వల్ల నేను చేయలేకపోయేదాన్ని. రోజు నా వార్డులోనే ఎక్కువ బిజీగా ఉండేది. పేషెంట్స్ నా వార్డు ఫుల్ అయిపోయేవారు. నేను చేయలేకపోయేదాన్ని, ఏడుస్తూ ఉండేదాన్ని. ఒకరోజు మార్నింగ్ లేచి, దేవా నాకు నువ్వు ఎంతకాలం ఈ శ్రమలు అని ఏడుస్తూ ఉన్నాను. ఇంకా కొందరికి కొంచెం కాలమే అన్నారు కదా, నాకు ఎల్లకాలం శ్రమలు ఏంటని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ రోజు ఒక నోటీస్ పడింది మా దాంట్లో గ్రూప్లో. ఎవరైనా విల్లింగ్ ఉంటే విజయవాడ వెళ్ళొచ్చు కంట్రోల్ రూమ్ కానీ పడింది. అయితే నాకు మా అబ్బాయితో చెప్పాను, ఒరే కంట్రోల్ రూమ్ కానీ వెళ్ళిపోతాను, నేను చేయలేకపోతున్నాను అంటే వాడు కూడా అన్నాడు. 3 బీటెక్లు అయిపోయారు. మమ్మీ అక్కడికి వెళ్దాం, ఏమన్నా ఉంటాయి జాబ్స్ అన్నాడు. సరే అని నేను అడిగి పెట్టుకుంటే డేట్ అయిపోయింది, టైం అయిపోయింది. పెట్టుకుంటే వెంటనే మార్నింగ్ పెడితే 2వ రోజు మా క్లర్క్ని అడిగి బతిమాలు పెట్టిస్తే 2వ రోజు ఆర్డర్స్ వచ్చేసినాయి. నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చు విజయవాడలో అన్నారు. అద్భుతంగా నేను అసలు ఊహించలేదు విజయవాడ పట్టణం వస్తానని. వచ్చాను, జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడా నాకు హెడ్ ఆఫీస్లో అక్కడ అంత హెవీ వర్క్ కాదు, కూర్చొని చేసుకునే జాబే. అయితే తర్వాత వచ్చిన 3 నెలలకి మా పెద్ద పాపకు కూడా పూణేలో సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక దేవుడు ఒక్కొక్కటి మార్గాలు తెరిచి మాకు మనశ్శాంతిని కలుగు చేస్తున్నందుకు దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ చిన్న వాక్యం సాక్ష్యం.